తెలంగాణ స్థానికులకి ఉద్యోగాలు ఎయిమ్స్ కాంట్రాక్టర్లపై ఓకే. తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి ఎయిమ్స్ బీబీ నగర్లో ఏర్పాటు అవడం మా బీబీ నగర్ ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విషయం. దాని కొరకు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ దేశ పటంలో మా గ్రామం ప్రస్ఫుటంగా కనబడుతుందని, మా ఊర్లో వెలుతురు వస్తుందని, వెలుగులు వస్తాయని ఆశించినాం. కానీ ఈ ఎయిమ్స్ కొరకు మేము అన్ని త్యాగాలు చేసినాం, భూములు ఇచ్చినాం. ఈ ఎయిమ్స్ యొక్క వ్యర్థాలతోటి తయారవుతున్నటువంటి భూగర్భ జలాల కలుషితాలు కావచ్చు, గాలి కలుషితం కావచ్చు, నీరు కలుషితం కావచ్చు, ఇవన్నీ భరిస్తూ ఉన్నాం. ఎయిమ్స్ యొక్క చెత్త చెదారం మా గ్రామం మీద పడి మాకు రోగాలు వస్తున్నాయి. అయితే న్యాయంగా మాకు రావాల్సినటువంటి ఎక్కడైతే అధిక భూములు కోల్పోతారో, ఎక్కడైతే ప్రభుత్వం భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకు ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది, వారికి ఉద్యోగాలు కల్పించాలి. ఆ క్రమంలో ఎయిమ్స్లో 100% ఉద్యోగాలు మా గ్రామానికి రావాలి. వచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలి. మేము ఎక్కువ డిమాండ్ చేస్తలేం. 4th క్లాస్ జాబులు, చిన్న చిన్న జాబులు ఏవైతే నాన్ స్కిల్డ్ ఉంటాయో ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి క్రమం లోపట మరి లక్షల రూపాయలకు అందిన కాడికి దండుకొని ఉద్యోగాలు అమ్ముకుంటూ ఉన్నారు. ఎయిమ్స్ కాంట్రాక్టర్ల అవినీతికి, వాళ్ళ యొక్క ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. కొంతమందిని హైర్ చేసుకొని మరి ఎవరు గుప్తచరంగా గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటా ఉన్నారు. దీని మీద మేము బీఆర్ఎస్ పార్టీగా ఈ గ్రామానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో గత 2 రోజులుగా, నిన్న ఈరోజు మరి కరపత్రాల రూపంలో ఇంటింటికి తిరిగి ప్రజల మద్దతు కూడగట్టి రేపు జరగబోయేటువంటి 10 గంటలకు ఎయిమ్స్ గేటు జరగబోయేటువంటి దీక్షకు మద్దతు కూడగట్టుకొని రేపు దీక్ష చేయబోతున్నాం. ప్రజల్లో పెద్ద ఎత్తున మరి మీరు చేసేటువంటి ఉద్యమానికి మా మద్దతు ఉంటుందని చెప్పి వారు తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, మహిళలు ముఖ్యంగా ఎవరైతే జాబు నిరాకరించబడ్డారో, కొంతమందికి పైసలు తీసుకుని కూడా ఉద్యోగాలు ఇస్తలేరు, అటువంటి కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ రేపు పెద్ద ఎత్తున మరి ఎయిమ్స్ దగ్గరికి వస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఏ విధమైనటువంటి కేసులు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పెట్టినా సరే, పోలీసు నిర్బంధాన్ని ఛేదించుకొని రేపు ఎయిమ్స్ దగ్గర ఈ ఉద్యమం ఆగది. ఎయిమ్స్ దగ్గర మేము వ్యక్తం చేస్తాం. పెద్ద ఎత్తున దీక్ష గ్రామ ప్రజల మద్దతు ఎయిమ్స్లో ఉద్యోగాల ఏదైతే అవినీతి జరుగుతుందో దాన్ని ఛేదిస్తామని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ నాయకుల స్టాండ్ ఏందో రేపు తెలుస్తుంది. వాళ్ళు ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ప్రజలందరినీ కోరుతాము. జై తెలంగాణ.